ఎవరండి ఇంట్లో? పేషెంట్ గారికి లెటర్ వచ్చింది. ప్రెసిడెంట్ గారికి లెటర్ వస్తే ఢిల్లీకి వెళ్ళేవరా, ఇక్కడికి వచ్చి అరుస్తావెందుకు? నేను చెప్పేది ఈ ఇంటి ప్రెసిడెంట్ శ్రీమతి సర్వారాయుడు గారి గురించి అండి. ఓ మా అమ్మకా? ఏది లైవ్? సో సారీ అండి, ఆవిడ పేరు మీద వచ్చిన ఉత్తరం ఆవిడకే ఇవ్వాలి, అది రూలు. మనీ ఆర్డర్లు, రిజిస్టర్ పోస్టులు, పార్సిళ్లు ఎవరి పేరు మీద వస్తే వారికే ఇవ్వాలి, అది రూలు. ఉత్తరాలకు కూడా అలా రూల్ ఉందా? ఉందండి. ఈ రూల్ పెట్టిన శ్రీమతి సర్వారాయుడు గారేనండి. ఇలా రూల్స్ పెడతారు కాబట్టి ఆవిడ ప్రెసిడెంట్ గారు అన్నాం. సొంత కొడుకుని అడుగుతున్నాను, ఇచ్చేవయ్యా. సొంత కొడుకైనా రెంట్ కొడుకైనా ఈ ఉత్తరం మీ చేతికి ఇవ్వనండి. ఇచ్చారనుకోండి గవర్నమెంట్ ఎంప్లాయ్ నన్ను, కన్న కొడుకైనా మిమ్మల్ని కూడా చూడకుండా అమ్మోరికి బలిచ్చేస్తుంది. అసలు జాతర సీజన్. శ్రీమతి సర్వారాయుడు గారు మీకు ఉత్తరం వచ్చిందండి. ఏంటి, మా అత్తగారికి ఉత్తరం వచ్చిందా? ఇటీవల నేను ఇస్తాను. కన్న కొడుకు నాకే ఇవ్వలేదు, నీకేమిస్తాడే? కరెక్ట్ గా చెప్పారండి, సమస్య లేదు, ఇవ్వను. ఏమండే పెద్దమ్మ గారికి ఉత్తరాలు వచ్చాయి, ఏమన్నా పట్టుకెళ్ళి ఇస్తానా? ఎవరు పొమ్మందే? నిక్కర్లు వేసుకున్న వాళ్ళకి ఉత్తరాలు ఎవరు? ఏంటే నేను బెహత్రిగా కనబడతాను నీకు? నేను ఎవరనుకున్నా? ఈ పెద్ద పేరాజుకి పెద్ద బాలేండి. వెళ్ళి ఎలవయ్యా, నీకు జీతం ఇచ్చినోడికే ఉత్తరం ఇవ్వలేదంటే నువ్వు ఒకడు వచ్చి హాఫ్ టికెట్ కడివి. ఆ బెహత్రియా? అయ్యి బాబు సీట్ కట్టుకుని ఊపుకుంటా చేత్రం. నువ్వెవరు తల్లే? అమ్మగారి పర్సనల్ పని మనిషిని. అమ్మగారు తానానికి వెళ్ళారు, రావడానికి లేట్ అవుద్ది. ఆ ఉత్తరం ఇది నేను పట్టుకెళ్ళి ఇస్తాను. నువ్వు స్నానం చేసిరా. అదే అమ్మగారు స్నానం చేసే వరకు వెయిట్ చేస్తాలే అమ్మా. అయినా పుట్టలోంచి సేవల్లాగా ఓహో పుట్టుకుంటూ వస్తున్నారు. మీరేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడు. ఈడెవడండి బాబు, ఈ చిత్రమైన జంతువులో ఉన్నాడు. నేనే ఇంటికి ఆలినాల్ పేరు గుంటూరు గులానందం. ఎంట్రీ వెరైటీగా ఉండాలని డిఫరెంట్ గెటప్లో వచ్చా. ఎవడండి వర్షం దర్శనం కాకిలా ఉన్నాడు? ఈ బెహత్రే కూడా మా అయ్యగారు దూరం చుట్టాలండి. సినిమాలో యాక్షన్ చేద్దామని హైదరాబాద్ వెళ్ళాడు. ఆడ తను తవ్వులేసి ఇక్కడికి వచ్చి పట్టాడు. ఇప్పుడు మా బామ్మకి రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ అన్ని మనమే. మనకి నేను ఇస్తా. ఏంటి ఇచ్చేది? ఉప్పు కారం ఉన్న ఊరగాయలకి ఇవ్వాలి, సప్పిడి ముఖం గడు నీకు ఇవ్వాలా? వెళ్ళలా? ఏరా పోస్ట్మేన్ అబ్బిగా, ఏదైనా ఉత్తరం వచ్చిందా? 5 కిలోమీటర్ల దూరం నుంచి మండు టెండలో సైకిల్ తొక్కుంటూ చేతులు ఊపుకుంటూ రావడానికి ఏంటంటే గవర్నమెంట్ మాకు జీతాలు ఇచ్చేది. ఏండోయ్, మీకు పార్సల్ వచ్చినా ఇంత భద్రంగా చేరదేమో, అంత జాగ్రత్తగా మీకు ఉత్తరం చేర్చేస్తున్నాను. అమ్మయ్య, నా బరువు బడ్జెట్ తీరిపోయి. ఏంట్రా వేళాకోళంగా ఉందా? అదేం కాదమ్మ గారు, ఈ ఇంట్లోంచి పూచికి పుల్ల బయటికి పోవాలన్నా, బయట నుంచి లోపలికి రావాలన్నా తమరి చేతుల మీదే కదా, అని చేత తమరి చేతుల్లో పెట్టాను. మరే లేకపోతే నీ చేతులు ఉండవుగా. అవును, దసరా వస్తుందిగా, ఉండు నీ మామూలు ఇస్తాను. తమరిది తిట్టేనోరే కాదండి, పెట్టేసి కూడా. ధర్మ ప్రసాదం. అలాగే. డబ్బులు ముందు మనం వెళ్ళాలిగా. బాబు నన్ను. ప్రియమైన బామ్మకు నీ మనవడు సూర్యం రాయునది. నేను క్షేమము, మీరు క్షేమమే అని భావిస్తాను. ముఖ్యంగా రాయినది, నేను మా కంపెనీలో పని మానేస్తున్నాను. మంచి అనుభవం సంపాదించాను. మన ఊరొచ్చి సొంతంగా ఓ కంపెనీ ప్రారంభిస్తాను. మనకు ఎంత ఆస్తి ఉన్నా నా కాళ్ళ మీద నిలబడే వరకు పెళ్లి చేసుకోను అన్నాను. ఇక మీదే ఆలస్యం, వెంటనే ముహూర్తాలు పెట్టించండి. ఈ లెటర్ వెనకాలే నేను బయలుదేరి వస్తున్నాను. ఇట్లు నీ ముద్దుల మనవడు సూర్యం. ఒరే సూర్యం. బామ్మ మావయ్య బాగున్నారా? అత్తయ్య బాగున్నారా? అదేమిట్రా ఇప్పుడే ఉత్తరం వచ్చింది, ఇంతలోకే నువ్వెలా వచ్చావు? అదే బామ్మ, లెటర్ పోస్ట్ చేసి ఆగలేక నేను వెంటనే ట్రైన్ ఎక్కాను. అందుకే లెటర్ నేను ఒకటేసారి వచ్చేసాం. అవును, ఇంతకు శిరీష్ ఎక్కడ? నువ్వు గేదెలకల్లా అక్కడే ఎంతసేపు దాక్కుంటావు గాని లోపలికి రావే. నీ సిగ్గు శివడా, ఇటు రావే. ఎప్పుడు చూసినా తిరుగుళ్ళేనా? ఇంట్లో ఒక క్షణం కూడా ఉండవా? పోనీ లేదు చిన్నపిల్ల, పెళ్ళయ్యే వరకేగా ఈ తిరుగుళ్ళు. పెళ్ళయిన తర్వాత ఇదిగో మొగుడు చుట్టూ తిరుగుతుంది. అమ్మాయి గారికి పెళ్లి కదా చేసేలే. ఏంటి బాబు ఇంతసేపు సిరీసా సిరీసా అని కలవరించారు, అమ్మాయి గారు రాగానే సైలెంట్ అయిపోయారు. దాన్ని మూగ ప్రేమ అంటారులే, దాని గురించి నీకేం తెలుసు? నోరు విప్పకపోతే మనసులో మాట ఎట్టా తెలుస్తుంది? మరి అదే నువ్వే కావాలి, సినిమా చూడు తెలుస్తుంది. హీరో సినిమా పిచ్చదవా.
దగ్గరికి వెళ్ళి బావని పలకరించమ్మా. బయట వరదలా పరిగెడతావు, ఉప్పెల్లా ఊసులు చెప్తావు. పావన్ సుతే అంత సిగ్గా? అది చిన్నప్పటి నుంచి అంతేనే.